సేమియా ఉప్మా అండి. సేమియా ఉప్మాకు కావాల్సిన పదార్థము సేమియా ఒక 1/4 కేజీ. కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు, ఒక చిన్న ఎర్రగడ్డలు ఒక 2, పచ్చిమిరకాయలు ఒక 10 వేసుకున్నాను. మీకు కారం తగినట్లు వేసుకోండి. పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది టేస్టీగా. కరివేపాకు కొద్దిగా, టమాటా పండు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ముందుగా కడాయిలోకి ఈ సేమియాని కొద్దిగా నూనె పోసుకొని వేయించుకోవాలి. వేయించుకుంటే ఉప్మా బాగా స్మూత్గా బాగా వస్తుందండి. ఇలాంటి గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం నూనె పోసుకుంటూ మనం వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఒక స్పూన్ ఆయిల్ అయితే చాలండి, బాగుంటుంది. ఇట్లా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు వచ్చే సేమియాలు వచ్చి అవే ఏం చేసిండేది కూడా వస్తున్నది షాప్లో. అది తీసే బదులు ఇటువంటి చేసుకొని తింటే బాగుంటుందండి. అదంతగా రోస్ట్ చేసి చేయరు, ఇట్లా మనమే చేస్తే బాగా సేమియా ఉప్మా బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలు, ఉద్దిపండు, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఒక 2 నిమిషాల పాటు మనము ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు టమాటా పండు, ఇది కూడా 1 నిమిషం పాటు కలపాలి. ఇప్పుడు ఈ పెద్ద గ్లాసులో 1.5 గ్లాస్ నీళ్ళు పోయాలండి. ఎందుకంటే 1/4 కేజీ ఉంటుంది కాబట్టి 1.5 గ్లాస్ పోస్తే చాలు. ఎందుకంటే 1 గ్లాస్ సేమియా అనుకోండి, 1.5 గ్లాస్ పోస్తే కరెక్ట్గా ఉంటుందండి. కొద్దిగా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు వచ్చి ఈ సేమియాను వేసుకోవాలి. ఇట్లా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా విడివిడిగా వస్తుంది. మనము అందుకనే నూనె పోసుకొని వేయించుకుంటే బాగా వస్తుంది. ఒకసారి చేసి చూడండి. ఇంకా వత్సల్ బ్లాగ్లో ఎన్నో వీడియోలు పెట్టినాను, ఒకసారి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కొద్దిగా కొత్తిమీర వేసుకో, అంతే.